హాయ్ వివర్స్, మనం వచ్చేసి 5వ తరగతి వేమన పద్యాలు నోట్స్ చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము, తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి జతపరచండి అన్నప్పుడు పుట్టలోను చెదలు పుట్టదా గిట్టదా, మర్రి విత్తనము చిన్నది, సజ్జనుండు బల్కు చల్లగాను, తప్పులెన్ను వాడు తమ తెప్పులేరుగడు, పొట్ట విప్పి చూడ పురుగులుండు, చదువుదాము ఆలోచిద్దాము రాద్దాము, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, అంతరంగము కాదు అపరాధములు చేసి అంతరంగమునందు అపరాధములు చేసి, మేడిపండు చూడ మేలిమైనుండు, కొంచెమైనా కొంచెము ప్లస్ అయినా, తప్పులు ప్లస్ ఎన్నువారు, ఈశ్వరుండెరుగడా, ఈశ్వరుడు ప్లస్ ఎరుగడా. సో విడదీసి రాయాలి. తర్వాత వచ్చేసి ప్రశ్నలు జవాబులు చూద్దాము. తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు ఎవరితో సమానము? వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దయతో చూసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రులను దయతో చూడనటువంటి కుమారుడు ఉంటే వాడు చచ్చినా ఒకటే. పుట్టలో చెదలు అనేటువంటి పుడుతుంది, చస్తుంది. దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం అనేటువంటిది ఉండదు. కాబట్టి దయలేని కుమారుడు కూడా అంతే అనమాట. మంచివాడు చెడ్డవాడు ఎలా ప్రస్తావిస్తారు, మంచివాడు చెడ్డవాడు అనేటువంటిది ఎలా చెప్తారు అని. చెడ్డవాడు ఎప్పుడు తన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అదే మంచివాడు వచ్చేసి అందరితో వినయముగా కంచు ఎక్కువ శబ్దం చేస్తుంది, కానీ దానికైనా విలువైనటువంటి బంగారం మాత్రము శబ్దం అనేటువంటిది చేయదు. మంచివాళ్ళు వినయంగా ఉంటారు, పిరికివాళ్ళు మనసు ఎటువంటిది. ఈ లోకంలో ఎదిరివారి తప్పులను లెక్కించేటువంటి వారు చాలామంది ఉంటారు, కానీ వారి తప్పులను మాత్రము ఎరుగరు. సో అందరిలోనూ తప్పులు అనేటువంటిది సరిదిద్దుకునేటువంటి వారు గొప్పవారు. సో వీళ్ళు పిరికి వాళ్ళుగానే ఉంటారనమాట. మనం చేసినటువంటి తప్పుల్ని ఎవరు చూస్తుంటారు? సమాజంలో కొంతమంది లోపల బాగా తప్పులు చేసినప్పటికీ పైకి మాత్రం వచ్చేసి మంచివారిలాగా తిరుగుతుంటారు. చుట్టుపక్కల తప్పులు చూడకపోయినా దేవుడు చూడకుండా ఉంటాడా? తప్పు చేసినటువంటి వారికి తగిన శిక్ష అనేటువంటిది వేస్తాడు ఖచ్చితంగా. వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలను గమనించండి. తాత గుడికి వెళ్ళాడు అనేటువంటిది వచ్చేసి క్రియ. సో పని జరిగిందనమాట. నాన్న పొలం నుంచి వచ్చాడు అనేటువంటి క్రియ, అది కూడా వచ్చేసి పనిని గురించి తెలియజేసేది. రాధ పుస్తకం చదువుతున్నది అనేటువంటి క్రియ. పిల్లలు ఆటలు ఆడుతున్నారు అనేటువంటిది క్రియ అనమాట. తర్వాత వచ్చేసి క్రింది క్రియాపదాలు ఆధారముగా వాక్యాలు అనేటువంటిది రాయండి. సో ముందు క్రియ గురించి సెంటెన్స్ అనేటువంటి తెలుసుకుందాం. ముందు పైన గీత గీసినటువంటి పదాలు తాత, నాన్న, రాధ, పిల్లలు చేసినటువంటి పనిని తెలియచేస్తున్నాయి కదా. ఇలా పనిని తెలియచేసేటువంటి పదాలను ఏమంటారంటే క్రియాపదాలు అని అంటారు. ఇక్కడ వచ్చేసి క్రింది క్రియాపదాల ఆధారంగా వాక్యాలు అనేటువంటిది రాయండి. నడిచారు, అమ్ముతున్నారు, కొన్నాడు, చదివింది అనేటువంటిది ఉపయోగించి కొన్ని సెంటెన్స్ అనేటువంటిది రాయండి, వాక్యాలు అనేటువంటిది రాయండి. ఇక్కడ క్రింది క్రియాపదాల ఆధారంగా వాక్యాలు అనేటువంటిది రాయండి. గాంధీజీ గారు అహింస మార్గంలో నడిచారు. స్త్రీలు బుట్టలలో కూరగాయలు అమ్ముతున్నారు మార్కెట్లలో. తర్వాత వచ్చేసి రాము బజారులో పుస్తకాలు కొన్నాడు. సీత మహానుభావుల యొక్క చరిత్రలను చదివింది. సో ఈ విధంగా మనం వచ్చేసి సెంటెన్స్ అనేటువంటిది తయారు చేసుకోవచ్చు. తర్వాత క్రింది పదాలు వరుస క్రమంలో ఉంచి రాయండి. ఇప్పుడు వచ్చేసి నూర్పిడి, కలుపు, ధాన్యము, నాట్లు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పొలంలో వచ్చేసి రైతు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే నాట్లు వేస్తాడు. తర్వాత వచ్చేసి కలుపు తీస్తాడు. తర్వాత వచ్చేసి ధాన్యము పండిస్తాడు. తర్వాత మిల్లులో తీసుకెళ్ళి నూర్పిడి అనేటువంటిది చేయిస్తాడు. తర్వాత వచ్చేసి బియ్యము, వడ్లు, బువ్వ, మిల్లు అనేటువంటిది దాన్ని సరిచేసి కరెక్ట్గా రాయండి. ఇప్పుడు మనకు రైతు అనేటువంటి వాడు వడ్లు తీసుకుని వస్తాడు, మిల్లులో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మిల్లులో ఇచ్చిన తర్వాత అది బియ్యంగా మారుతుంది. ఆ తర్వాత మనకు బువ్వ కింద వస్తుంది. బువ్వ అంటే ఆ అన్నం కింద మనకు వస్తుంది. తర్వాత వచ్చేసి ప్రయాణము, టికెట్టు, బస్సు, బస్ స్టాండు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి వచ్చేసి మనము ప్రయాణం చేసే ముందు మనం ఏం చేయాలి? బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ అనేటువంటి రాసుకున్నాము. తర్వాత బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కిన తర్వాత ఏం తీసుకోవాలి? టికెట్ అనేటువంటి తీసుకోవాలి.
టికెట్ తీసుకొని తర్వాత ప్రయాణం చేయాలి అనేటువంటిది ఇక్కడ అర్థము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇల్లు, పునాది, కప్పు, గోడ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొట్టమొదట ఒక ఇంటిని కట్టేటప్పుడు మనం వచ్చేసి పునాది అనేటువంటిది వేసుకోవాలి, తర్వాత వచ్చేసి గోడ కట్టాలి, తర్వాత వచ్చేసి కప్పు అనేటువంటిది వేయాలి, తర్వాతే ఇల్లు అనేటువంటిది తయారవుతుంది. తర్వాత వచ్చేసి మేఘము, నీరు, ఆవిరి, వర్షము అనేటువంటిది ఉపయోగించి ఎట్లా అనేటువంటిది కరెక్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి సముద్రంలో ఉన్నటువంటి నీరు వచ్చేసి ఆవిరి అయిన తర్వాత అవి మేఘాలుగా మారుతాయి, మేఘాలు అయిన తర్వాత వర్షంగా వస్తుంది, వర్షం అయిన తర్వాత మనకు నీరు అనేటువంటిది మరలా మంచినీరు కిందకి వస్తుంది. నీరు, తాడు, బావి, బకెట్టు. సో ఇప్పుడు వచ్చేసి మనము బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేసి మనకు కనిపించేది ఏంటి, తాడు అనేటువంటి కనిపిస్తుంది. ఆ తాడుతో మనము బకెట్ అనేటువంటిది కట్టాలి, కట్టిన తర్వాత నీరు అనేటువంటిది నీటిని తోడుకోవాలి. సో ఈ విధంగా వచ్చేసి ఒకదానికొకటి మనం వచ్చేసి లింక్ చేసుకొని కరెక్ట్ చేసి రాయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.